నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దేవీ చౌక్లో కొలువుదీరిన కనకదుర్గమ్మ, భక్తుల దంపతులచే కలశ స్థాపన, ప్రత్యేక పూజలు. ఇది కష్టానికి సమర్థతకు దక్కిన గౌరవం. టీడీపీ నూతన కమిటీకి ఆదిరెడ్డి సత్కారం. జీఎస్టీ సంస్కరణలు పేదలకు వరం, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి హర్షం. నా దేవుడు పవన్ కళ్యాణ్ పునర్జన్మ ఇచ్చారు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ. లలితనగర్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమహేంద్రవరం దేవీ చౌక్లో శ్రీ బాలత్రిపుర సుందరీదేవి కనకదుర్గమ్మ 92వ శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు స్వర్ణ కవచ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ చౌక్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మంటపంలో ఆదివారం రాత్రి 9:45 గంటలకు అమ్మవారిని ప్రతిష్ఠ చేయగా, సోమవారం ఉదయం 6:18 గంటలకు శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు దంపతులచే ఆలయ ప్రధాన అర్చకుడు దంతంశెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు కలశ స్థాపన చేయించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీ స్వర్ణ కవచ దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, దాస్యం ప్రసాద్ తదితరులు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి కమిటీ తరపున చిరు సత్కారం చేసి జ్ఞాపికలను అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉత్సవ కమిటీ పర్యవేక్షణలు చేస్తోంది. తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నూతన కమిటీ నియామకం జరిగింది. కమిటీకి సంబంధించిన ఉత్తర్వులు పార్టీ అధిష్టానం నుంచి నగర టీడీపీ కార్యాలయానికి రాగా, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలో ప్రకటించారు. నగర టీడీపీ అధ్యక్షుడిగా మజ్జి రాంబాబు, జనరల్ సెక్రటరీగా బుడ్డిగ రాధ, ఉపాధ్యక్షుడు ఉప్పులూరి జానకిరామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శులు కంటిపూడి శ్రీనివాస్, కరగాని వేణు, మెకమాటి సత్యనారాయణ, కార్యదర్శులు కడలి రామకృష్ణ, ద్వార పార్వతి, సుందరి, అహ్మద్ అస్లం, కోశాధికారి శెట్టి జగదీష్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ,
ఇది పార్టీ కోసం కష్టపడిన వారికి దక్కిన గౌరవమన్నారు. త్వరలోనే భారీ జనసందోహంతో ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. నూతన కమిటీ సభ్యులను నగర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సాలువలతో సత్కరించారు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. కూటమి నాయకులు పిక్కి నాగేంద్ర, ఎన్నమూరి దీపు, నక్కా దేవి వరప్రసాద్, కోసూరి చండీప్రియ, దాస్యం ప్రసాద్, కొల్లి నాని తదితరులు పాల్గొన్నారు. సార్ రెడీ సార్ రెడీ సార్ ఎలా చూడండి సార్ ఒకసారి సార్ ఒకసారి ఎలా చూడండి సార్ అమ్మ ఎలా చూడండి అమ్మా రామకృష్ణ గారు ఒకసారి చూడండి జయశ్రీ నెక్స్ట్ ఎలా చూడరా సార్ ఒకసారి సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలోని కమిటీలు వేసుకోవడం అన్నది ఆనవాయితీగా జరిగే ప్రక్రియ. దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నగర కమిటీని ఈ రోజున అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యుడిగా నేను ఒక పేరు ఇచ్చేస్తే ఆ పేరుని ఆమోదించే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈరోజు నేను క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ ముఖ్యమైన నాయకులు ఏదైతే నగరంలో ఎడహాక్ కమిటీ వారందరితో కూడా చర్చించి కుల సమీకరణలు అన్నీ కూడా చూసుకొని ఒక కమిటీని ఎంచుకున్న తర్వాత పార్టీకి పంపించిన తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్ అన్నది చేయడం జరిగింది. ఈ ఐవీఆర్ఎస్ కాల్స్లో నాకు తెలిసింది ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలోని ఈ కమిటీకి ఆమోదం తెలిపిన విధానాన్ని అంటే మా కమిటీ అందరినీ కూడా మా వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా శుభదినం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీనియర్లందరినీ కూడా అర్బన్లో గౌరవించి గౌరవ శాసనసభ్యులు ఎవరు ఆది నుంచి కష్టపడుతున్నారు, ఎవరు పార్టీకి బద్దులే ఉన్నారు, ఎవరైతే అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా పార్టీని వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డారో వాళ్ళందరినీ కమిటీలో తీసుకెళ్ళడం మా అందరికీ ఆనందదాయకంగా ఉంది. అలాగే ఇవాళ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో తీసుకువచ్చిన మార్పుల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న మధ్యతరగతి ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాజమండ్రి దేవీ చౌక్ వద్ద బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దిగువ మధ్య తరగతి వారికి ఊరట కలిగిందన్నారు. గతంలో వ్యాట్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా ఉండేదన్నారు. జీఎస్టీ వల్ల ఒకే విధానం నడుస్తుందన్నారు. గతంలో వ్యాట్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానంలో ఉండటం వల్ల పెట్టుబడులు వచ్చేవి కావన్నారు. ఇప్పుడు దేశమంతా ఒకే పన్ను విధానం అమలు అవుతుండడం వల్ల రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వైద్య రంగం, చేనేత రంగం, వ్యవసాయ రంగం, ఆటోమొబైల్ రంగం పరుగులు పెట్టబోతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, కాలేపు సాయిరాం, యానాపు యేసు, పడాల నాగరాజు, హీరాచంద్ జైన్, తను బుద్ధి, సూర్యభాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక పక్క మనం దేవి నవరాత్రులు చేసుకుంటున్నటువంటి సందర్భంలోనే నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ గారు జిఎస్టీకి సంబంధించి జెన్ 2 ఏదైతే వారు ప్రకటించారో అది ప్రత్యేకించి మధ్యతరగతి వారు తర్వాత దిగువన ఉన్నటువంటి వారందరికీ కూడా ఉపయుక్తంగా ఉన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. జిఎస్టీని ప్రవేశపెట్టి ఇప్పటికే 8 సంవత్సరాలు అవుతుంది. మొట్టమొదటిసారి జూలై 1వ తారీఖున 2017వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే అప్పట్లో వ్యాట్ ఉండేది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా అప్పట్లో ట్యాక్స్ విధానం ఉండేది.
కనుక పెట్టుబడులు రావాలన్నా లేకపోతే పెట్టుబడులు పెట్టినటువంటి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనం అప్పట్లో దేశంలో చూసాము. కనుక ఒకే దేశం ఒకే ట్యాక్స్ పద్ధతి దేశవ్యాప్తంగా ఉన్నట్లయితే సమానంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు వస్తాయి అనేటువంటి ఆలోచనతోటి 2017వ సంవత్సరంలో ఈ జిఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది. జిఎస్టీ మాధ్యమంగా ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని సరళీకృతం చేయడం, అదేవిధంగా ధరలు తగ్గించడం, అన్ని ఉత్పత్తులు కూడా ప్రజల యొక్క అందుబాటులోకి తీసుకురావడం అనేది ఈ జిఎస్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మా అందరికీ ఆరాధ్య దైవం మా దేవుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తనపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసి మళ్ళీ జనసేన సిటీ ఇన్ఛార్జిగా నియమించడం పట్ల అనుశ్రీ సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సాయికృష్ణ థియేటర్ వద్దనున్న రెవెన్యూ అసోసియేషన్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు రాజకీయ భిక్ష పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు రాజకీయ పునర్జన్మ ఇచ్చారని అన్నారు. తనపై విధించిన సస్పెన్షన్ను తొలగించేందుకు సహకరించిన రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పార్టీ రాష్ట్ర నాయకుడు హరిప్రసాద్కు ధన్యవాదాలు తెలిపారు. కూటమిలో ఉన్నందున బాధ్యతగా పనిచేస్తూ జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేస్తామన్నారు. కష్టకాలంలో తనకు అండగా ఉన్న పార్టీ నాయకులకు, కేడర్కు కృతజ్ఞతలు తెలిపారు. మా ఇలవేల్పు కనకదుర్గమ్మ అని ఆమె ఆశీస్సులతో మళ్ళీ జనసేన సిటీ ఇన్ఛార్జిగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని అన్నారు. సమావేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్, గున్నం శ్యామసుందర్, గెడ్డం నాగరాజు, విన్న వాసు, అల్లాటి రాజు, గుత్తుల సత్యనారాయణ, పాలేపు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన రోజు. ఈ విషయం మీ అందరితోటి పంచుకోవాలని సదుద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం జరిగింది. అంతేగాని ప్రత్యేకంగా ఏం లేదు. నా దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పార్టీ మీద రాజమహేంద్రవరంలో నా మీద నమ్మకంతో మరొక్కసారి నన్ను రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా నియమించిన మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనాలు. అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా నాకు అన్ని విధాల సహకరించినందుకు మీకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. స్థానిక లలిత నగర్లో నామాన ధనరాజు నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద 28వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు నామాన వాసు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రంభా అప్పాజీ కుమారుల చేతుల మీదుగా ఉదయం 6:18 కలశ స్థాపనను పురోహితులు పాకల ప్రసాద్ నిర్వహించారు. తొలి రోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథులుగా పంతం కొండలరావు, శీఘ్రకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, తంగెళ్ల బాబి, మల్లా వెంకట్రాజు, తాతాజీ తదితరులు విచ్చేశారు. వారు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో తలాటం శ్రీరాములు, అడబాల నాగార్జున, శ్రీపాద మోహన్, పిల్ల సతీష్, నాగేంద్ర, అంజీ, సతీష్, సూర్య, ఏడిద వెంకటేష్, బాబురావు, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవాలని నామాన వాసు విజ్ఞప్తి చేశారు. శబ్దంగా శ్రద్ధగా చేసుకున్నాం. అలాగా అయిపోయింది. పక్కన చెప్పండి.
చెప్పండి చెప్పండి సాయి సంతోష్ నామదేశ్య మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పి చేయించారంటే కాబట్టి వారు విజయ అభయ ఆయుధ పురుషార్థ సిద్ధం సాగ్రయోగ వ్యవసాయ మనోవాంఛ కళ నమస్కారం చేసుకున్నాగా మహాగణపతి నమో నమః యావహాని సోదరమలే హృదయహారస్తి భూతమయిత ఆధ్యాత్మవంతి భక్తాం దర్పయంతి అద్వేష్టరాం ఆత్మవన్నాశరాంలోనే ఆదిత్యవర్ణే లక్ష్మీ ఉపైతమాందే సత్యేత్తిష్ట మణినాసః ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి కబడ్డీ జట్టు సెలక్షన్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని సాబ్ డైరెక్టర్ నన్నయ్య యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు మెంబర్ పి రవీంద్ర, తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అధ్యక్షుడు జి చంద్రశేఖర్, తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ బురుడి త్రిమూర్తులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కబడ్డీ క్రీడాకారులను అసోసియేషన్ ద్వారా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. బాలూరు నుంచి 115 మంది, బాలికల నుంచి 65 మంది ఈ ఎంపికకు హాజరయ్యారని, వారిలో ప్రతిభ చూపిన 20 మందిని జిల్లా టీంకు ఎంపిక చేస్తామని వివరించారు. ఎంపికైన జిల్లా జట్టు ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు విజయవాడ గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పీటీఈలు, పీడీలు వి శ్రీనివాస్, ఏ మల్లికార్జునరావు, ఎస్ వీరబాబు, ఎస్ కుమార్, ఎం చంద్రశేఖర్, ఎం శ్రీనివాస్, అర్జున్, ఏలియా, ఎస్ నాగరాజు, వీర్రాజు, ఈశ్వరరావు, ఏడి ప్రసాద్, కృష్ణ, ఎస్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దాకా కూడా ఉమ్మడి జిల్లాలోనే ఈ క్రీడా సంబరాలు జరిగాయి. క్రీడా సంబరాలు సామర్లకోటలో కానీ, కిర్లంపూడిలో కానీ, కాకినాడలోనే జరిగాయి. కానీ రాజమండ్రిలో మొట్టమొదటి క్రీడా సంబరం ఈరోజు మొదలైంది అనిపిస్తుంది మా జిల్లా నుంచి. ఎందుకంటే రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాకి 19 మండలాలు ఏర్పడడం, 19 మండలాల నుంచి కూడా ఈ యొక్క ప్రతిభ క్రీడాకారులు ప్రతి స్కూల్స్లో ఉన్నారు. అలాగే బయట అసోసియేషన్ నుంచి కూడా క్రీడాకారులు ఉన్నారు. ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులకు, అలాగే క్రీడా అభిమానులందరికీ కూడా, క్రీడాకారులకి నమస్మాంజలి. ఏదైనా ఒక కార్యాచరణ జరగాలంటే ఒక కుటుంబం ఉండాలి. ఆ కుటుంబమే ఈ కుటుంబం, కబడ్డీ కుటుంబం. సార్ చెప్పినటువంటి మా ప్రెసిడెంట్ గారు రవీంద్ర గారు, అలాగే చైర్మన్ గారు చంద్రశేఖర్ గారు చెప్పిన విధంగా కూడా మేము ఈ జూనియర్స్ కబడ్డీ టోర్నమెంట్ని సెలక్షన్స్ని ఈ రోజున ఏర్పాటు చేసాం. అలాగే గతంలో శనివారం నాడు 11వ తారీఖు ఏర్పాటు చేసాం. వర్ష కారణంగా దాన్ని వాయిదా వేయడం. ఈరోజు ఇక్కడ సెలక్షన్ పెడితే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇంత ఎక్కువగా రావడం చాలా ఆనందదాయకం. మేము 2 క్యాంపులు చేసామండి. 2 క్యాంపుల్లో అమ్మాయిలు ఉమెన్ టీము, ఒక అమ్మాయి మన క్యాంప్ చేసిన తర్వాత ఒక అమ్మాయి ఇండియా సెలెక్ట్ అయింది. అది మన జిల్లాకే పెద్ద గొప్ప గర్వకారణం. ఎందుకంటే ఫస్ట్ టైం సెలెక్ట్ చేయడం, ఒక అమ్మాయి ఇండియా ఆడడం, వైజాగ్ అమ్మాయి మన క్యాంప్ నుంచే ఇండియా కూడా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఏషియన్ ఆడుతుంది త్వరలో. ఆ అమ్మాయి కూడా ఇండియా క్యాంప్ నుంచి ఆమె పోటీలకు రెడీ అవుతుంది, శిక్షణ తీసుకుంటుంది. అలాగే మన యువ టీము మన భీమవరం గరుడ అనే క్యాంప్ని మన జిల్లాలోనే కోచింగ్ క్యాంప్ ఇవ్వడం, దాన్ని కూడా మంచి తరబిచ్చి క్వార్టర్స్లో వరకు వెళ్ళడం అంటే చాలా గొప్ప విషయం. మోరంపూడి రోడ్ శ్రీ సాయి చైతన్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 35వ సంవత్సరం నవరాత్రి మహోత్సవాలు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తులు ఆధ్వర్యంలో
సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6:27 అమ్మవారి ఉత్సవాలకు కలశ స్థాపన చేశారు. తొలి రోజు బాలత్రిపుర సుందరీదేవి అవతారంలో అమ్మవారిని అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మేడి త్రిమూర్తులు, ప్రధాన అర్చకుడు సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ భక్తులు దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం జరుగుతోందని, విరాళాలు అందజేసి సహకరించాలని కోరారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రము కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్, సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ, విజయదుర్గ స్వీట్ స్టాల్ అధినేత కరిబండి రాజేష్ బ్రదర్స్, పోతంశెట్టి వెంకటకృష్ణారెడ్డి, మేడి దుర్గేష్, శ్రీ విజయ కనకదుర్గ ఆలయ ట్రస్ట్ సభ్యులు, విజయదుర్గ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ రాజమహేంద్రవరం మారంపూడి సాయినగర్ 2 దుర్గాదేవి గుడి ప్రాంగణంలో ఉదయం 6:25 కలశ స్థాపన పూర్తయింది. కుంకుమ పూజలు అవి చేస్తున్నారు. ఉదయం 8 to 11 గంటల వరకు కుంకుమ పూజలు జరుగుతాయి. భక్తులందరూ ఇచ్చేసి పూజలు చేయించుకోవాల్సినదిగా కోరుతున్నాం. ఈరోజు బాలాత్రిపుర సుందరీదేవి అలంకరణలతో అమ్మవారు వేచేసి ఉన్నారు. రేపటి నుంచి నిత్య పూజలు 10వ తారీఖు వరకు కూడా కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయ ధర్మకర్తగా నేను ఈ ఆలయ పునర్నిర్మాణం జరుగుతుంది. ఆ పునర్నిర్మాణ భాగంలో ఈరోజు అమ్మవారి అవతారం బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. అలాగే 10 రోజులు కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ విజయవంతంగా జరిగితే భక్తులందరూ పాల్గొని అమ్మవారిని యొక్క ఆశీస్సులు పొందుతారని, అలాగే సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా భక్తులు చాలామంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ నా ఆలయ ధర్మకర్త హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజమహేంద్రవరం కళలకు పుట్టినిల్లని, అంతరించిపోతున్న సాంప్రదాయ కళలను నేటి తరానికి సజీవంగా అందించాలనే ఉద్దేశంతో యక్షగానం ఇతివృత్తంగా వీరచంద్రహాస సినిమా తీయడం జరిగిందని చిత్ర నిర్మాత డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము తెలిపారు. స్థానిక గోకవరం బస్టాండ్ శివజ్యోతి థియేటర్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో జేమ్స్ వాట్ సినిమా రివ్యూ గురించి వివరించారు. సినిమా అన్నది నాకు ఫ్యాషన్ మాత్రమేనని, నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో ఇది 4వదని అన్నారు. కేజీఎఫ్ సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసరూర్తో ట్రావెల్ చేయాలనేది నా డ్రీమ్ అని, వీరచంద్రహాస కన్నడంలో 100 రోజులు పూర్తి చేసుకుందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండస్ట్రీ అన్నది లేటెస్ట్ వెపన్, సొసైటీకి మంచి తేవాలని, యువతను ప్రోత్సహించాలని ఈ చిత్రాన్ని తీసినట్టు వివరించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను డెవలప్ చేయాలనేదే నా బాధ్యత అని పేర్కొన్నారు. చంద్రహాస సినిమాకు ప్రొడ్యూసర్స్గా తనతో పాటు ఎంవి రాధాకృష్ణ, ఎన్ఎస్ రాజ్ కుమార్ పనిచేశారని తెలిపారు. శివజ్యోతి అనే థియేటర్కి మా యొక్క మూవీ వీరచంద్రహాస్ అనే సినిమా ఇది ప్రదర్శించినటువంటి సమయంలో మీరందరూ ఈ సినిమా వచ్చి చూసి మరి దీని నిమిత్తం మీరు మాట్లాడబోతున్నారు. సో ఇది నా యొక్క 4వ సినిమా అండి. ఇది నా యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను 2018లో నా యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది. సో నూతో ఫ్రెండ్ స్టార్ట్ అయిన సినిమా తర్వాత నా వాయిస్ ఆఫ్ మరియా అండ్ ఆర్టిస్ట్ అనే మూవీ మొన్న March 21 రిలీజ్ అయింది. అది కూడా ప్రేక్షకులు చాలా అద్భుతంగా ఆదరించారు. అలాగే ఈ నా 4వ సినిమా ఇది కన్నడలో 100 years ఆల్రెడీ ఘనంగా అది థియేటర్లో అది జరిగింది. సో తెలుగులో ఇది మేము డబ్బింగ్ రైట్స్ తీసుకుని తెలుగు ఓవర్సీస్లో కూడా ఇది September 19th ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇదేంటంటే ఒక కన్నడ సంబంధించిన ఒక కల్చర్ని ప్రపంచానికి చెప్పాలన్న తపంతో రవి బసూర్ గారు కేజీఎఫ్ సలార్ దానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక ప్రపంచానికి ఒక డెఫినేషన్ ఇచ్చినటువంటి ఒక లెజెండరీ డైరెక్టర్. ఆయన ఈ యొక్క మూవీ కూడా దర్శకత్వం వహించారు. సో ఆయనతో ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను కూడా తెలుగులోకి తీసుకురావడం జరిగింది. స్థానిక తిలక్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిర్లో శ్రీ కనకదుర్గ భవానీ శరన్నవరాత్రి వేడుకలు శ్రీ షిరిడి సాయిబాబా వారి
107వ పుణ్యతిథి మహోత్సవాలను అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు తరలివచ్చి అమ్మవారిని, బాబావారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం 6 గంటల 18 నిమిషాలకు చలుమూరు ఆదిత్య, శ్రీకాంత్, వాణి, మౌనిక దంపతుల చేత కనకదుర్గ భవానీ శరన్నవరాత్రి వేడుకలకు కలశ స్థాపన గావించారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఉత్సవమూర్తి అమ్మవారికి పంచామృత ఫలోదకాలను అభిషేకాలు జరుగుతాయని, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారికి సహస్ర కుంకుమార్చనలు నిర్వహిస్తారని ఆలయ సెక్రటరీ ఇద్దుకూరి రామరాజు తెలిపారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు, బాబా 107వ పుణ్యతిథి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తులందరూ అమ్మవారిని, బాబాని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. వచ్చే నెల 2వ తేదీన విజయదశమి సందర్భంగా భక్తులకు ఆలయం వద్ద భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందన్నారు. శుభం శతమానం భవతి సదా సంపూర్ణ ప్రభుత్వ వెంకట సుబ్రహ్మణ్య ఈశ్వర్య అలివేల్ మంగళవద్భవతం దేశ సంపూర్ణ ప్రభుత్వ ఉత్తరవృత్తం విష్మాత్ తస్మాదస్యాం దుమ్రశ్వే బాలాది పుత్రీ దేవతా ప్రీతిపాయ సర్వభక్తజనానాం శరీర ఆయుః ఆరోగ్యేశ్వర్య భుజమానస్య ఇష్టకామ్యాం ప్రసిద్ధిర. స్థానిక కోరుకొండ రోడ్ శ్రీ దుర్గా సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ సాయి మందిర్లో 47వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 4:35 నిమిషాలకు జొన్నాడ వీర వెంకట సుబ్బారావు, శ్రీదేవి దంపతులతో వేద పండితులు కలశ స్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వాకా చిన్నారెడ్డి, సులోచన, వాకా జస్వంత్ రెడ్డి, మాధురి, లక్ష్మీప్రియ అమ్మవారికి వెండి కిరీటం బహుకరించారు. భక్తుల సహకారంతో అమ్మవారికి తయారు చేయించిన త్రిశూలం, ఖడ్గం అలంకరణ చేశారు. విజయదశమి రోజున భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. జనసేన సిటీ ఇన్ఛార్జిగా అనుశ్రీ సత్యనారాయణ తిరిగి నియమితులు కావడం తమకు చాలా ఆనందంగా ఉందని జన సైనికులు, వీర మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక దేవీ చౌక్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద జన సైనికులు సోమవారం సంబరాలు నిర్వహించారు. అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనుశ్రీ సత్యనారాయణ నాయకత్వంలో జనసేన పార్టీ మరింత బలోపేతం కావాలని, ఆయనకు మరింత ఉన్నత స్థానాలు కలగాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలని, జనసేన పార్టీ వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన అనుశ్రీ సత్యనారాయణకు అభినందనలు తెలియజేశారు. గుర్తు చెంది మనకన్నీ కూడా అమ్మవారితో కృపాకటాక్షలు కలుగుతాయి. దేవీ ప్రమాదంగా ఆ యొక్క వెన్నులు వికసిస్తూ ఉంటారు.
చంద్రుడు జగన్మాత ఆ చంద్రగౌరవంతో నడిచి ఉంటారు. సత్యం దర్శన వరించామి అమృతమృతమృతమృతమృతి శ్రీ బాలాత్మృతం సమర్పయం ప్రాణాయ స్వాహ అలా అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్య మధ్య పాదమే అమ్మవారిని స్వరంగా నమస్కారం మంగళహారతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.